పేషెంట్స్ క్లినిక్‌కి కళ్ళు ఎర్రగా అవ్వడము, లేదా కన్ను రెప్పకి స్కేల్స్ అంటే తెల్లగా పదార్థాలు అక్యుములేట్ అవ్వడము గమనించి వస్తూ ఉంటారు. సో ఒకే క్వెషన్ వాళ్ళని అడగడం జరుగుతుంది. ఎప్పుడు ఐలిడ్స్ క్లీన్ చేసుకున్నారు అనేసి. వాళ్ళు రిటర్న్ మనకు ఆన్సర్ ఇచ్చేది ఏముంటుందంటే ఐలిడ్స్ కూడా సెపరేట్‌గా క్లీన్ చేసుకోవాలా అని అడగడం జరుగుతుందనమాట. సో ఈరోజు మనము ఐలిడ్స్కి ఎఫెక్ట్ అయ్యే కండిషన్, దీన్ని బ్లెఫరైటిస్ అంటారు. ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఐలిడ్ అంటాం దాన్ని. సో దీని గురించి తెలుసుకుందాం. సో ఐలిడ్స్ ఉన్నాయి కదా, కనురెప్పలు ఉన్నాయి కదా, దానికి వెంట్రుకలు ఉన్నాయి. దీన్ని ఐ ల్యాషెస్ లేదా కనురెప్పలు అంటాం. వీటికి వచ్చే ఇన్ఫెక్షన్ని బ్లెఫరైటిస్ అంటారు. బ్లెఫరైటిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఇది యాంటీరియర్ బ్లెఫరైటిస్ అంటే ఐలిడ్కి అంటే కనురెప్పకి ముందర భాగంలో వచ్చేదాన్ని యాంటీరియర్ బ్లెఫరైటిస్ అంటాము. కనురెప్పకి వెనకల భాగంలో వచ్చేదాన్ని పోస్టీరియర్ బ్లెఫరైటిస్ అంటాము. ఈ యాంటీరియర్ బ్లెఫరైటిస్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మన కన్ను రెప్పలు ఎక్కడ నుంచో స్టార్ట్ అవుతాయో దాని కింద మనకి స్కేల్స్ అంటే చిన్న చిన్న తెల్లటి పదార్థాలు, మనకి చుండ్రు వస్తే తెల్లటి పదార్థాలు వస్తాయి కదా, అలాంటివి వచ్చేసి అక్కడ డిపాజిట్ అవుతాయి. మనకి డాండ్రఫ్ ఈ కనుబొమ్మలకు వచ్చినా కూడా అక్కడికి వచ్చి నిలబడిపోతుంది. మన స్కిన్ డ్రైగా ఉన్నా అక్కడ స్కిన్ ఊడిపోయినప్పుడు అది వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అనమాట. ఇక్కడ అతుక్కోవడం వల్ల ఇందులో బ్యాక్టీరియా చేరుతాయి. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి టాక్సిన్స్ అంటాము. ఈ కెమికల్స్ వచ్చేసి ఐని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఐ ఎర్రగా అవడము, ఇరిటేషన్ రావడము, మనకి లైట్ చూడడం, ఇబ్బంది పడడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో రెండో టైప్ ఆఫ్ బ్లెఫరైటిస్ ఏంటంటే పోస్టీరియర్ లేదా వెనుక భాగంలో ఎఫెక్ట్ అవుతుంది రెప్పకి. సో దీంట్లో ఇక్కడ టియర్ గ్లాండ్స్ ఉంటాయి. దీన్ని లిపిడ్ గ్లాండ్స్ అంటారు. ఇవి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవేం చేస్తుందంటే ఈ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ వెళ్ళేసి ఈ కెమికల్స్ ఈ గ్లాండ్స్ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల ఈ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఆయిల్ రాదు, ఐ డ్రై అయిపోతుంది. సో మనకి బ్లెఫరైటిస్ వల్ల కూడా డ్రై అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా పేషెంట్స్ ఈ సిమ్టమ్స్లో వచ్చినప్పుడు ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్లో మనము ఏ టైప్ ఆఫ్ బ్లెఫరైటిస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 సెపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే ఎక్కువ రెడ్నెస్ ఉంటుంది, ఎక్కువ ఇరిటేషన్, ఎప్పుడు దురద అనిపిస్తూ ఉంటుంది, ఐస్ ఎప్పుడు కళ్ళు మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కన్నుకి రెప్పలకి స్కేల్స్ అంటే తెల్లటి పదార్థం కనిపిస్తూ ఉంటుంది. అవి చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఐ లిడ్కి నాడ్యూల్స్ అంటే బుబ్బల్లాగా వస్తాయి కొందరికి. దీన్ని కెలేజియన్ అంటారు. అది కూడా రావచ్చు. చాలామంది కంప్యూటర్ కానీ టీవీ కానీ ఎక్కువసేపు కళ్ళు తెరిచి చూడలేరు, కళ్ళు మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి డ్రై అయ్యి కూడా వస్తుంది కాబట్టి. సో ఈ సిమ్టమ్స్ ఎవరికి ఏమన్నా కూడా ఒకసారి డ్రై ఐ క్లినిక్ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్లో విజిట్ చేసేసి ఐడెంటిఫై చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ బ్లెఫరైటిస్ ఉంది అనేసి మనము దానికి ట్రీట్మెంట్ కూడా సెపరేట్గా ఉంటుందన్నమాట. సో లిడ్ హైజీన్ అంటే మన కన్ను రెప్పలకి హైజీన్ అంటే దాన్ని శుభ్రపరచడం చాలా ఇంపార్టెంట్. సో అది మనకు తెలియదు, చాలామందికి తెలియదు ఇది. సో మనం ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్లో ఇది చాలా ఎక్కువ ఉండడం వల్ల డిజీజ్ మనము అమెరికా నుంచి ఒక డివైస్ తెప్పించాము. దీన్ని బ్లెఫెక్స్ అంటారు. ఇది లిడ్ హైజీన్ రెస్టరేషన్ ప్రొసీజర్ చేస్తుంది. దీంట్లో ఏం చేస్తామంటే మనము ఎక్కడెక్కడైతే మీకు ఆ స్కేల్స్ అన్నీ అక్యుములేట్ అయ్యావో అవి మామూలుగా తీయడం కష్టము, దాన్ని ఇక్కడ ఆఫీస్లోనే మనం తీయడం జరుగుతుంది. ఆ స్కేల్స్ మాత్రమే తీయడం కాకుండా దానివల్ల వచ్చిన బ్యాక్టీరియా వల్ల ప్రిపేర్ అయిన బయోఫిల్మ్ అంటే కోటింగ్ లాగా బ్యాక్టీరియా ప్రిపేర్ అయి ఉంటుంది, దాన్ని అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అది రిలీజ్ చేసిన టాక్సిన్స్ కూడా ఒకేసారి క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లిడ్ హైజీన్ అంటే మీరు రెగ్యులర్గా మీ నార్మల్ మెథడ్స్లో క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇది వచ్చే అవకాశం ఉండదు అన్నమాట. సో ఈ థెరపీ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని డ్రాప్స్ ఐ ఆయింట్మెంట్స్ లేదా ట్యాబ్లెట్స్ అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. సో దీనివల్ల మీ సిమ్టమ్స్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది. సెకండ్ టైప్ వచ్చేసి పోస్టీరియర్ బ్లెఫరైటిస్ అని చెప్పాను కదా, ఇది
టియర్ గ్లాండ్స్ లేదా లిపిడ్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల వచ్చిండేది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి తగిన మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సిమ్టమ్స్ కోసం. అండ్ మోర్ ఇంపార్టెంట్గా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎర్లీ డిజీజ్ అయితే మనము వేడి నీళ్ళు కాపడం పెట్టేసి ఐ మసాజ్ చేయమని చెప్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే అందులో ఆ గ్లాండ్స్లో ఉన్న లిపిడ్ వచ్చేసి అది నెయ్యి లాంటి పదార్థము కరుగుతుంది వేడిస్తే. మసాజ్ చేస్తే అందులోంచి సెక్రీషన్స్ బయటికి వస్తాయి. ఆ బయటికి రావడం వల్ల ఈ గ్లాండ్స్ డ్యామేజ్ అవ్వవు, లేదంటే ఈ గ్లాండ్స్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి దీనికి. సో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వ్యూవర్స్, బ్లెఫరైటిస్ అనేది చాలా కామన్గా ఉంటుంది, చాలామందికి తెలియదు ఇది. సో దీన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మనం ఈ డ్రై ఐ క్లినిక్ ప్రెస్టీజ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు మాయమైపోతాయి. మీ ఐలిడ్ హైజీన్ రావడం వల్ల మీకు ఫ్యూచర్లో డ్రైనెస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.